మాధవ్పూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను ప్రస్తుతం సిపిఐ నేత నారాయణ గారు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హైదరాబాద్ లో హడలెత్తిస్తోంది. ఎవరైతే చెరువులు కబ్జా చేసి నిర్మాణాలు చేపడతారో అలాంటి వారి నీలమట్టం చేస్తుంది. సో చూసాం మనము నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ నీలమట్టం చేశారు. దీన్ని ఎలా చూస్తుంది? హైదరాబాద్ గురించి హడలెత్తేదంటే దొంగలు భయపడతారు. మామూలు ఎందుకు భయపడతారు? హైదరాబాద్ ఇచ్చారని వస్తా ఉన్నా ఎవరు భయపడలే. ఎవరు దొంగతనం వాళ్ళు భయపడుతున్నారు. దురాక్రమణ చేసిన వాళ్ళు, చెరువులు భూములను ఆక్రమించిన వాళ్ళు, కాలువలు ఆక్రమించిన వాళ్ళు భయపడతారు. ఇప్పుడు నాగార్జున హీరో, ఆయన సినిమాలు చూస్తుంటే 100 మంది వచ్చినప్పుడు అలాగా కొట్టాడు బారేస్తాడు. అబ్బో ఎంత కొట్టాడని అనుకుంటాం. డైలాగులు బ్రహ్మాండం డైలాగులు పలుకుతాడు. అబ్బో ఎంత డైలాగ్ అనుకుంటాం. అట్లాంటి డైలాగులు సినిమాలు మనకు వస్తాయి. ఇక్కడ ఏమంటున్నాడు? నాది నిజాయితీ పరిధి, నా సొంత భూమి, నాకు పట్టాలు ఉన్నాయంటున్నాడు. ఇక్కడ రమ్మని చెప్పండి, నేను టైం ఏడా ఉంటా, 8 గంటలకు రమ్మంటే 2 గంటలకు వస్తా, ఆయన రమ్మనండి. ఇదే చెరువు, ఇది ఎఫ్టీఎల్, అక్కడ దాకా వస్తుంది, ఇక్కడే ఉంది కన్వెన్షన్. మరి దీనికి చెప్పండి. నువ్వు కాగితాలు చూపిస్తాట, కాగితాలు చూపిస్తావు. చార్మినార్ కూడా నాదని చెప్పేసి కోర్టు స్టే తెచ్చుకుంటా. అది ఎప్పుడు తెలియదు. కాగితాలు అనేది కావాల్సింది. వాస్తవ ప్రపంచం మీద నిలబడి మాట్లాడు. సినిమా డైలాగ్ చూడాల్సింది. బిగ్ బాస్ బోన్ల గురించి మాట్లాడడం కాదు. వీడికి రండి, వీడికి వచ్చి చూపిస్తా. నీకు తప్పు ఉంటే నా చేయి నరికేయండి, తప్పు లేకుండా పోతే నేను నేలకు కోసుకోండి, నాకేం అభ్యంతరం. అందువల్ల ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీని డ్యూటీ చేసి డబ్బులు సంపాదించి కక్కుర్తి పెడితే ఏం లాభమని? మీకైనా డబ్బులు లేవా? మీ నాన్నకి మంచి పేరుంది, మీకు మంచి పేరుంది, కళాకారుడివి, అనవసరంగా ఎందుకు చెడుపేరు తెచ్చుకుంటావు? దీనిపైన మళ్ళీ రాజకీయ వివక్ష అంటారు. ఆయనకేం రాజకీయ పెట్టలేదుగా, నాగార్జునకి ఏం రాజకీయ పెట్టలేదు. రాజకీయ వివక్ష అనడానికి అసలు రాజకీయ వివక్ష ఎట్ట అవుతుంది? రెండవది, విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. వాళ్ళు రాజకీయ కక్ష, వాళ్ళది రాజకీయ విభేదాలు. మీ పరిపాలన 10 ఏళ్ల పాటు ఉన్నప్పుడు ఇట్లాంటి కబ్జాలు చాలా వచ్చాయి. ఎట్లా వచ్చాయి అది ఆలోచించి వస్తాయి. ఊరికి వస్తాయి. నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఎంత అవినీతి పలుకుబడి నీకు పర్మిషన్ ఇచ్చారు? ఏమనింత అంత పలుకుబడిపోతే గవర్నమెంట్ సపోర్ట్ చేసింది? అవన్నీ వస్తాయి బయటికి. ఇప్పుడు అది కుదరదు. రేవంత్ రెడ్డి ఏదో వచ్చాడు, యువకుడు, 4 ఏళ్ల పాటు ఉన్నాం అనుకున్నాడు, తంటాలు పడదాం అనుకున్నాడు, ఒక మంచి పని చేస్తున్నాడు. మంచి పని చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. దాన్ని మీరు వ్యతిరేకిస్తే మేము చేయగలిగే లేదు. ఇట్లాంటి టౌన్, సిటీ మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. దీనిపైన అది పక్షపాత వైఖరి కాకుండా నిష్పక్షపాతంగా ఏం మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రేవంత్ రెడ్డి సొంత మనుషులు కూడా ఇట్లాంటి చోట్ల ఆక్రమించి ఉంటే దాన్ని కోల్చాల్సిందే. కోల్చకుండా పోతే మా ఎర్రజెండా పెట్టుకుని మేము ఫైట్ చేస్తాం. సో ఇప్పటి వరకు హైడ్రా 18 చోట్ల కూల్చివేతలు చేస్తామని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. సో దీన్ని ఎట్లా చూస్తారు సిపిఐ పార్టీ? వాళ్ళు ఏమంటారంటే మాకు నోటీస్ చేయండి అంటారు. నోటీస్ ఇస్తే కోర్టుకు వస్తే తీసుకున్నాక ఈలోగా ఎవరు లేదు. అది చట్ట ప్రకారం చేస్తే దొంగలని పట్టుకునే సాధ్యం కాదు, బోరాటం పట్టుకునే సాధ్యం కాదు, పేదవాళ్ళ మీదకి వెళ్తే పోవచ్చు. ఏది ఊరికి బొక్కాయింపు తప్ప ఇంకోటి కానీ కాదు. ఇట్లాంటి పనులు చేసినట్టు విమర్శలు వస్తాయి. ఆ విమర్శకి రాష్ట్ర ప్రభుత్వం భయపడాల్సిన పని లేదు. దాన్ని ముందుకు పోతేనే మా సపోర్టు, ప్రజల సపోర్ట్ మీకు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. రైట్. నాగార్జున ఒక ట్వీట్ చేశాడు, ఎఫ్టీఎల్లో తను నిర్మాణాలు చేపట్టలేదు, ఎక్కడ కూడా ఇంచు అంగుళం కూడా నేను బఫర్ జోన్ నిర్మాణాలు చేపట్టలేదు, ఎక్కడ కూడా చట్టాన్ని వ్యతిరేకలేదు. సో ఎట్లా చూస్తారా? అదే చూపిస్తారు. ఇక్కడ చూపిస్తారా? ఇదే చెరువు ఇదే, దానికి బఫర్ జోన్ ఇది. అదే 100 ఫీట్లు అక్కడ దాకా వస్తుంది. ఇక్కడ కన్వెన్షన్ ఎక్కడ ఉంది? మరి ఎక్కడ చెప్పండి వచ్చి. ఆయన కాగితాలు చూపిస్తాట. ఇది సినిమానా డైలాగ్ పెట్టడానికి? వాస్తవ ప్రపంచం. ఇడికొచ్చి చెప్పండి నేను ఉంటా. ఆయన ఏ టైంకి వస్తా ఆ టైంకి నేను వస్తా. ఇది చెరువు కాదని చెప్పండి, నేను 3-4 వస్తా. నువ్వు చెరువు అని చెప్పి కాదని నిరూపించండి, నేను తగిన పనిష్మెంట్కు నేను గురి అవుతా. నేను మీరు గురిగాండి. 3-4 నువ్వు రాస్తావా, నేను ఆయన రేపే నేను పరీక్షిస్తాను, నాకేమో అభ్యంతరం. నువ్వు అబద్ధాలు చెప్తావు కూర్చొని. అబద్ధాలు చెప్తావంటే సినిమా డైలాగులు పాపం డైరెక్ట్గా రాసిస్తే పలుకుతారు, తప్పదు. అది పలకపోతే డబ్బులు రావు. అట్టని డైరెక్ట్ కుదరదు. హైడ్రా మన తొందరపాటులో ఉండడం కావచ్చు, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయాలంటే అలాంటివి ఏదన్నా? సో నోటీసులు టెక్నికల్ పాయింట్, వాస్తవం ఆక్రమణ. నోటీస్ అంటే తెచ్చుకొని కోర్టుకు పోతే తెచ్చుకోవచ్చు, చార్మినార్ కూడా అదే తెచ్చుకోవచ్చు. అది కుదరదు. ఇక్కడ న్యాయం అన్యాయం ఇక్కడ తెలుసు అన్నమాటండి. కోర్టు నీకు ఎందుకండి? నోటీస్ మీకు ఎందుకండి? షేర్ మీకు ఎందుకండి? ఈడికి అన్నీ చూపిస్తాను. అందువల్ల ఇప్పుడు ఈ భూమికి సంబంధించిన సమస్య పైన ప్రజాకోర్టులు మేము నమ్ముతాం. రండి మీరు ప్రజాకోర్టుకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని చోట్ల నువ్వు కూలుస్తా ఉంటున్నాడు. రేవంత్ కూడా కోరిందంటే నువ్వు ప్రజాకోర్టులు చెప్పాయా ఎక్కడ చేస్తున్నట్టు ప్రజెంట్ పిలిపించు, అన్ని పార్టీలు పిలిపించు.
తెలుసు. అందులో ప్రజా కోర్టులో తేలాలి తప్ప ఇది కోర్టులో తేలే ప్రసక్తే లేదు. చాలా చోట్ల హైదరాబాద్ జంట జలాశయాలు కానీ హుస్సేన్ సాగర్ కానీ చాలా చోట్ల కూడా హైదరాబాద్లో కబ్జాకు గురైంది. సో హైడ్రా ఎట్లా వెళ్తే బాగుంటుందంటారు? ఎక్కడ కబ్జాలు అయితే ఆ కబ్జాలపైన ఉక్కుపాదం మోపాల్సిందే, ఖాళీ చేయాల్సిందే. అక్కడైనా పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజలుగా పొరపాటున మిస్డ్ ఇండ్లు వేసుకుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ సౌకర్యం చూపించాలి. వాళ్ళు ఎఫ్టీఎల్లో ఏమని అడగడంలో ప్రత్యామ్నాయ సౌకర్యం చూపించాలా. వాళ్ళని ఒక దృష్టితో చూడాలి, భూ బకాసులు ఒక దృష్టితో చూడాలి. అందరిని సమదృష్టి చేయడం మంచిది కాదు మా ఉద్దేశం. రాజకీయంగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. హైడ్రా చేపడుతున్న పనులు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చివేయలేదు అనేసి. నిజమే, 10 ఏళ్ల పాటు మీరు పరిపాలించినారు. మీ సంవత్సరంలో బ్రహ్మాండంగా వెలిగింది. టీఆర్ఎస్ రాగానే ఫస్ట్ ఐఎఫ్ సొసైటీ మీద దాడి చేశారు. ఇదేనా ఏళ్ల మీద కూల్చారంటే మేము అడ్డం పడ్డాము. మరుసటి రోజు వాళ్ళు బేరం ఆడుకున్నారు. వాళ్ళ జోలికి పోలే. మళ్ళా చాలా మందికి భూములు ఇచ్చారు, వాళ్ళకంతా చేసుకున్నారు. అందరి 10 ఏళ్ల పాటు 3 పూలు 6 కాయలకు కాసిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాని మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు మీకు బాధపడుతుంది. అదే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఉంటే వీడు కూడా పని చేసి ఉండేవాళ్ళేమో. నేనేం వెళ్ళిన పెద్ద నమ్మకం నాకేం లేదు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం దొరికింది, చేస్తున్నారు. దాని మీద రాజకీయ ఖర్చు చెప్పాల్సిన పనిలా. నాగార్జున ఏ పార్టీ వాడండి? ఏ పార్టీ వాడు కాదు. మరి ఎందుకు దాడి చేస్తున్నాడు? ఇప్పుడు కొన్ని దాడి చేయబోతున్నాడు. మల్లారెడ్డి ఏ పార్టీ వాడు? అతను ఒక పార్టీ కాదు. ఆయన టీడీపీలో ఉన్నాడు, టీఆర్ఎస్ ఉన్నాడు, మన టీడీపీ రావాలని ప్రయత్నించినాడు, మన కాంగ్రెస్ రావాలని ప్రయత్నించినాడు. ఆయనది జోలికి వెళ్తే మా మల్లారెడ్డి జోలికి వచ్చి చూడాలని చెప్పి అంటాడు కేటీఆర్. ఇదే అన్యాయం ఇది. బబలా రాజేశ్వరి స్పటికం అంటాడు అని చెప్తాడు హరీష్ రావు. మరి ఆయనది నిరూపించమని చెప్పండి. కేసులు కాగితాలు ఉంటాయండి, వాస్తవ ప్రపంచం చెప్పండి. నాగార్జున చెప్తారు కదా, అదేవిధంగా పల్లారాజేశ్వరి కూడా తీసుకొని నిలబెట్టండి, మల్లారెడ్డి తీసుకొని నిలబెట్టండి, పాత రికార్డు తెరేయండి. నిజంగా వాళ్ళకి నిజాయితీ పడి అయితే వాళ్ళని వదిలేయండి, లేకపోతే వాళ్ళని శిక్షించండి. వాళ్ళని వదిలేయాల్సిన పని లేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసిన చర్యలపై నిలబెడితే మేము సపోర్ట్ చేస్తాం, నిలబడకపోతే మా ఎర్ర జెండాలతో ఆయనకు వార్నింగ్ ఇస్తుంది. హైడ్రాకు సిపిఐ పార్టీ మద్దతు ఉంటుందా? అంటే భవిష్యత్తులో ఇలాంటి అక్రమ నిర్మాణాలపైన కూల్చివేతల కార్యక్రమాలకు సంబంధించి ఏ పేరుతో వచ్చినా హైదరాబాద్ రావచ్చు, హైదరాబాద్ పేరుతో రావచ్చు, నాకు అభ్యంతరం లేదు. ఏ పేరుతో వచ్చినా ఇట్లాంటి దురాక్రమణల్ని వెలికితీసి దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసి ఆ వచ్చే డబ్బులను పేద ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే మేము డెఫినెట్ సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు హైడ్రా ముందుకు వచ్చింది. హైడ్రాకు నియమించిన అధికారులు కూడా మంచి వాళ్ళని నాకు తెలుసు, ఇంతకుముందు చూశాం కాబట్టి వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. ఇట్లాంటి వాళ్ళు నియమించేందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అభినందిస్తున్నాం. సో హైడ్రాపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఎక్కడైతే చెరువులు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు కబ్జాకు గురవుతాయో వాటిపైన ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన, హైడ్రా పైన ఉంది. సో సిపిఐ పార్టీగా హైడ్రాకు మద్దతు ఇస్తాము. నాగార్జున చేపట్టిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పైన ఒక్క సెంటు కూడా, అంటే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ ఎక్కడైతే ఉందో అందులో ఒక్క ఇంచు కూడా అక్రమంగా నిర్మాణం చేపట్టలేదు ఏదైనా ఆధారాలతో రుజువు చూపిస్తే మాత్రం ముక్కుకు తాను నేల ముక్కుపైన రాస్తానని నారాయణ, సిపిఐ నారాయణ చెప్తున్నారు. చూడాలి మరి హైడ్రా ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది మాత్రం ఆసక్తి నెలకొంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో.